టాక్సిక్ ఈ టీజర్ చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది ఫ్రెండ్స్. స్టోరీ ఎందుకు రివీల్ చేయలేదు? జస్ట్ రాయ్ క్యారెక్టర్‌ని మాత్రమే ఇంట్రడ్యూస్ చేసినట్టు అనిపించింది టీజర్. రాయ్ క్యారెక్టర్ ఏం చేస్తది? డ్రగ్స్, అమ్మాయిలు, మిగతా వాళ్ళతోని విరోధం పెట్టుకుంటాడు అంతే. కొంచెం వైలెంట్‌గా బిహేవ్ చేస్తాడు సిట్యుయేషన్స్ వచ్చినట్టు అని అనిపించింది. బట్ టీజర్‌లో విజువల్స్ అండ్ గీతూ మోహన్ దాస్ గారి మేకింగ్ మాత్రం హాలీవుడ్ రేంజ్‌లో ఉంది ఫ్రెండ్స్. బట్ స్టోరీ ఏంటి అనేదే క్వెషన్ మార్క్‌గా మిగిలిపోయింది ఫ్రెండ్స్. బట్ టీజర్‌లో ఒక షాట్ చూస్తే ఇది 1940స్ నుంచి 1960స్ మధ్యలో జరిగే స్టోరీలా అనిపిస్తుంది. టీజర్‌లో ఒక ట్రైన్ షాట్ ఉంది. ఆ ట్రైన్ చూస్తుంటే 1940స్ టు 1960స్ మధ్యలో ఉన్న స్టోరీలాగా అనిపించింది నాకైతే. టీజర్‌లో ఏషియర్ ట్రాన్స్‌ఫర్మేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. రాయగా చాలా బల్క్‌గా కనిపించాడు. అండ్ టీజర్‌లో లాస్ట్ వచ్చే యంగ్ ఏషియా అయితే చాలా లీన్‌గా కనిపించారు. అది కూడా బియర్డ్ లెస్‌గా కనిపించారు. సో ఈ 2 ట్రాన్స్‌ఫర్మేషన్‌లో ఎక్సలెంట్‌గా కనిపించారు ఏషియర్. కొంతమంది అయితే అసలు గుర్తు కూడా పట్టరు లాస్ట్‌కి వచ్చే యష్‌ని. అసలు యషా లేకపోతే డూపా అన్నట్టు అనిపించింది. బట్ ట్రాన్స్‌ఫర్మేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనుకోండి. ఓవరాల్ టీజర్ ఈస్ గుడ్. ఒక హాలీవుడ్ ఫిల్మ్ మేకింగ్ లా అనిపించింది ఆ టీజర్ చూస్తుంటే. బట్ స్టోరీ పాయింటే కొంచెం రివీల్ చేసుంటే సినిమా మీద ఇంకా హైప్ అనేది ఇంకా క్రియేట్ అయ్యేది. ఆల్రెడీ హైప్ ఉంది. బాగానే చూస్తున్నారు టీజర్. బట్ ఇంకా స్టోరీ తెలిస్తే ఆ సినిమా చూడడానికి ఇంకా క్యూరియాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతది. సో అది నా పాయింట్. సో ఈ టీజర్ మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్.